పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బీజీబీఎస్ మహిళా కళాశాలపై వచ్చిన ఆరోపణలపై విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ పివి కృష్ణాజీ విచారణ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కళాశాలకు చెందిన కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని పాలకవర్గం బయట వ్యక్తులకు విక్రయించిందని, సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లించడం లేదంటూ కాలేజీ పాలకవర్గ సభ్యులు కోట్ల రామ్ కుమార్ మరియు కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కృష్ణాజీ ముందుగా సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. అయితే విచారణకు ముందుగా కరెస్పాండెంట్ నూలి శ్రీనివాస్కు నోటీస్ జారీ చేసినప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడం, ప్రిన్సిపల్ దగ్గర సరైన సమాచారం లేకపోవడంతో విచారణలో పూర్తి వివరాలు సేకరించలేకపోయామని విచారణ అనంతరం ఆర్జేడీ చెప్పారు. కొన్ని రోజుల నుంచి నూలి శ్రీనివాస్ అనే ఈ స్కూల్లో పనిచేసే అమ్మాయిల పట్ల, అందులో ఉద్యోగం చేసే తోటి టీచర్స్ పట్ల, అలాగే కనీసం వికలాంగులను కూడా చూడకుండా గంగనే ఆవిడ పట్ల అమర్యాదగా ప్రవర్తించి ఆవిడని అవమానం చేస్తే మరి ఇవాళ కూడా ఆ వైఖరితో కాకుండా నిజాయితీగా విచారణ జరిపి మరి నూలి శ్రీనివాసుని అరెస్ట్ చేసి సస్పెండ్ చేసే వరకు రోజు రోజుకి ఈ ఆందోళన విస్తృతం చేస్తామని తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఏమిటి మరి ఇటువంటి దుర్మార్గమైన ఆ వ్యక్తిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. మిత్రులారా, ఇవాళ పిల్లలను చదివించుకోవాలంటే తల్లిదండ్రులు ఎంతో మంది బాధపడుతున్నారు, భయపడుతున్నారు, పిల్లలు ఇంటికి క్షేమంగా వస్తారా లేరని. అటువంటి విద్యాలయంలో ఒక దుర్మార్గుడు మరి నూలు శ్రీనివాసుని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని, కాలేజీ నుంచి అతను సస్పెండ్ చేయాలని, ఆ విద్యాలయంలో మళ్ళీ ఎర్ర పూలు వికసించాలని బహుజన కులాల తరపున, వికలాంగుల సంక్షేమ సంఘం తరపున, మానవతావాదులందరూ వీళ్ళు చేసే న్యాయమైన పోరాటానికి సంఘీభావంగా మేమందరం నిలబడ్డామని మాత్రం తెలియబడుతున్నా. మన బోర్డింగ్ దగ్గర శ్రీనివాసుని వెంటనే అరెస్ట్ చేయాలి. నూలి శ్రీనివాసుని వెంటనే అరెస్ట్ చేయాలి. అతను అమ్ముకున్న ఆస్తుల వెంటనే కామందుడు శ్రీనివాసుని వెంటనే విద్యాలయాల్లో విష సంస్కృతి మీరు ఎవరు జీతాలు ఇచ్చారు, వేదాంతం ఏంటి, ఈ 6 నెలలు అటెండెన్స్ సబ్మిట్ చేయమన్నారు మేడం గారు. ఇక్కడ పనిచేసే స్టాఫ్ మీద ఆయన ఒక దుర్మార్గం వ్యవహరించాడు. ఆ కారణం ఒకటి, అతను అది కూడా అమ్మేసుకున్న బిల్లింగ్ కట్టింది అది ఒకటండి. మొత్తం ఎక్కడెక్కడ ఆస్తులను అన్ని రికవర్ చేయాలి. దీనికి సంబంధించిన అతన్ని మొత్తం మీద సస్పెండ్ చేసి తొలగించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. మీరు అది చేసేంత వరకు మేము ఆందోళన చేస్తూ ఉంటాం. పరిస్థితి ఆందోళన చేసే హక్కు మీకు ఎల్లప్పుడూ ఉంది. ప్రజాస్వామ్యంలో యాక్షన్ డైరెక్ట్ గా నేను తీసుకుంటాను. చెప్తాను, మీ వివరాలు మేము అందజేస్తాం. ఎందుకంటే మరి పిల్లలు జాయిన్ అవ్వాలి కదా. ఆ మహానుభావుడు మీరు కాలేజీకి సంబంధించినటువంటి ల్యాండ్ అమ్మాయి అనేది ప్రథమైన అభియోగం. రెండవది, ఇక్కడ పనిచేస్తున్నట్టు ఏడీ స్టాఫ్కి, అన్ఏడీ స్టాఫ్కి కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి జీతాలు, ఏడీ స్టాఫ్కి ఫిబ్రవరి నుంచి శాలరీస్ ఇవ్వలేదన్నది వీళ్ళ యొక్క అభియోగం. మేము వచ్చి ఎంక్వైరీ చేసి శాలరీస్ ఇవ్వలేదన్నమాట వాస్తవమే. కానీ ల్యాండ్ అమ్మినట్టు విషయం మాకు కావాలి, డాక్యుమెంట్స్ కావాలన్నట్లయితే కరస్పాండెంట్ గారు మాకు అందుబాటులో లేకపోవడం చేత, ప్రిన్సిపాల్ గారి దగ్గర కూడా తగిన సమాచారం లేకపోవడం చేత ఆమె మాకు ఏ రకమైన సమాచారం మాకు సమర్పించలేదు. కాబట్టి కరస్పాండెంట్ దగ్గర ఆల్రెడీ మేము ఈ 25వ తారీఖు వస్తామన్న విషయాన్ని 10 రోజుల క్రితమే మెయిల్ ద్వారా వాళ్ళకి సమాచారాన్ని మేము అందజేయడం జరిగింది. కానీ మరి అతను ఏ కారణం చేత అతను ఈరోజు వాస్తవంగా అయితే పై అధికారులు వచ్చి ఎంక్వైరీ చేస్తామంటే కళాశాలకు సంబంధించిన అందరి సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలనే విషయమే మేము అక్కడ రాశాం.
అది వాళ్ళు టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, లేకపోతే అన్ఎయిడెడ్ స్టాఫ్ కావచ్చు, అందరికీ ఎవరికి సెలవు ఇవ్వకండి, అందరూ ఇక్కడ మా సమక్షంలో ఉండి వాళ్ళకి సంబంధించిన వివరాలు సమర్పించాలని అతనికి మేము చెప్పడం జరిగింది. కానీ అతను ఏ కారణం చేత ఈరోజు మాకు అందుబాటులో లేరైతే తెలియదు. అంటే గైర్హాజరు అంటారా? ఏమండి గైర్హాజరు అయ్యారంటారా? అతను గైర్హాజరు చెప్పడం. గైర్హాజరు అంటే ఎప్పుడండి? ఒక ఉద్యోగి కళాశాల విధులకు రాకుండా పోతే సంస్థ విధులు రాదు గైర్హాజరు అంటారండి. కరస్పాండెంట్ అవుతుంది, ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాలేజీ యొక్క కరస్పాండెంట్ తప్ప అతను ప్రభుత్వ ఉద్యోగి కాదు. గైర్హాజరు అనే పదం నేను ఎంక్వైరీ సమయానికి అతను లేరనే విషయం నేను చెప్పగలను. 10వ తారీఖు మేము పంపించాడు మెయిల్ ద్వారా. 10వ తారీఖు పంపించాడు. 10/6/2025 అతనికి మీ కళాశాలకి 25వ తారీఖు వస్తామని చెప్పి సమాచారం పంపించడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయి విచారణ జరిగినట్టే సమాచారం వీలైతే మాకు వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి పేపర్ ఇచ్చామండి, సమాచారం తీసుకున్నాం. కరస్పాండెంట్ గారు కూడా మేము కావాల్సిన సమాచారం అతని తీసుకోవడానికి ఒక పేపర్ ఇద్దామంటే అతను మాకు అందుబాటులో లేకపోవడం చేత కరస్పాండెంట్ తరపు నుంచి మాకు కావాల్సిన సమాచారం అందలేదు. ఫోన్ చేశారండి మీరు? నిన్నే చెప్పాను, నిన్న మా ఆఫీస్కి వచ్చాను. ఇప్పుడు మరి ఫోన్లో అందుబాటు కూడా పలకటం లేదండి అతను. లేదని కాదండి, నేను ఎవరో కొత్త వ్యక్తి అనుకో తాళం వేశారు. మరి అతను ఆ గేట్ మ్యాన్ ఎవరో నాకు పరిచయం లేదు, నాకు అతనికి ముందు ఇంతమంది గత జనంలో శత్రుత్వం ఉన్నదేమో నాకైతే తెలియదు, అందుకు ఆపేశాడు. దానికి మనం ఏం చేస్తాం, రిగ్రెట్ ఇట్. ఇప్పుడు ఒకసారి మనం చుట్టాలు ఇంటికి వెళ్తాం, రాత్రి 10కి వెళ్ళి అనుకోని దొంగ అనుకో తాళం తీయపోవచ్చు, మళ్ళీ ఫోన్ చేసినో లేదా పలకడం ఎవరెవరు మా బావ మా తమ్ముడు వచ్చే ఉద్దేశం తలుస్తారు కదా, అట్లా ఏమన్నా ఏమనుకున్నాడు, ఏమో శత్రువు అనుకున్నాడు, ఏమనుకో నాకైతే తాళం సార్. మన ఫిర్యాదు చేసింది ఎవరంటే ఫిర్యాదుదారులు ఎవరు? ఇప్పుడు దీని కాలేజీ మీద మీకు కాలేజీ మీద కాకాని వెంకటరత్న గారిని అతను ఫిర్యాదు కావాలి వెంకటరత్న గారు అతను ఫిర్యాదు చేశారండి. రామ్మోహన్ గారు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు రామ్ కుమార్ ఫిర్యాదులో వచ్చిన అన్ఎయిడెడ్ స్టాఫ్కి కొంతవరకు వాళ్ళకి పేమెంట్ శాలరీస్ పేమెంట్ జరగలేదు అనేది ఒకటి. రెండోది రెగ్యులర్ స్టాఫ్కి ఫిబ్రవరి నుంచి, ఎయిడెడ్ స్టాఫ్కి ఫిబ్రవరి నుంచి జీతాలు పేమెంట్ చేయలేదు ఒక అభియోగం. మరి ల్యాండ్ అమ్మినటువంటి విషయం అడుగుదాం అనుకున్నట్లయితే మరి ప్రిన్సిపాల్ గారి దగ్గర తగిన సమాచారం లేకపోతే ఆమె సమర్పించలేదు. మరి కరస్పాండెంట్ గారు ఉండుంటే మేము తగిన సమాచారం అతని దగ్గర సేకరించాము. మరి అతను లేకపోవడం వచ్చేది దానికి సంబంధించిన సమాచారం మాకు రాలేదండి. చాలా సంవత్సరాల నుంచి ఆడిట్ జరగట్లేదు అంటారు కారణం సార్. ఇప్పుడు ఎయిడెడ్కి సంబంధించిన ఆడిట్ అంతా కూడా కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ చేస్తుందండి. మరి వాళ్ళు చేయలేదు, కారణం అనేది నాకు తెలియదు. నేను నా పై అధికారిని ప్రశ్నించే శక్తి నాకు ఉండదు.